24 నుండి 27 వచ్చిన వరకు. కాబట్టి ఈ మాటలు వాటి చొప్పున చేయుడి వాడును తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ చదవని వాక్య భాగముడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. నిజమే, దేవుని మాట వినాలి, మాట చొప్పున మనము జీవించాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట చొప్పున మనము నడుచుకోవాలి. అలా వినినప్పుడు, అలా చేసినప్పుడు బండ మీద కట్టినటువంటి ఇంటి వల్లే అది స్థిరముగా, బలముగా, నిలకడగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుడు చెప్పినది మనము చేసినప్పుడు మన జీవితం అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తాము. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు కూడా మీ మాటకు వినాలని అబ్రహాం ఏ రీతికి మీ మాట విన్నాడో, అబ్రహాం ఏ రీతికి మీ మాటకు విధేయత చూపాడో, ఈ భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకుండా ఇదిగో పరలోక పట్టణం కోసమైనా, ఆ పునాదుల గల పట్టణం కోసం ఏ రీతిగా నిరీక్షణ కలిగి నీ బిడ్డ లోకములు జీవించాడు, మేము కూడా మా జీవితమును తండ్రి నీ మాటలను వినేవారిగా, నీ మాటలను గైకొనేవారిగా, నీ మాటలను బట్టి మేము నడుచుకునేవారిగా జీవించినట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడుచుండగా మా హృదయాన్ని తెరవండయ్యా, మా చెవులను తెరవండయ్యా, మా మనసును తెరవండయ్యా. నీవు చెప్పుచున్న ప్రతి మాట అది మా హృదయంలోనికి, మనస్సులోనికి అది చొచ్చుకొని పోలుగాక నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి అవిధేయతను తొలగించి విధేయతను మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ మాట విన్నవారందరూ దీవించబడ్డారు, నీ మాట విన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు, నీ మాట విన్నవారందరూ కూడా నైనా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నారయ్యా. నీ మాట విని వారు దీవించబడలేకపోయారు, నీ మాట విని వారు వారి జీవితం ఎన్నో కష్టాలు, నష్టాలకు గురైపోయారు. అలా కాకుండా నీ మాటను వినేవారిగా, నీ మాటకు లోబడేవారిగా, నీ మాట చొప్పున జీవించేవారుగా మేము ఉందుముగాక. ఈ మాటలను గ్రహించకుండా, ఈ మాటలను వినకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు సర్వశక్తుల నామములో బంధిస్తున్నాను ప్రభా. ఇదేనా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా దేవుని మాట వినాలని, దేవుని మాటకు విధేయత చూపాలని నేర్చుకున్నాం. ఈ సమయం మరి దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చేస్తే మన జీవితంలో కలిగే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని మాట విని జీవించేవారు, దేవుని మాట విని పనిచేసేవారు, దేవుని మాట వినకుండా తమ మాట తన ఇష్టం చొప్పున జీవించే వారికి ఉన్నటువంటి వ్యత్యాసము, రెండు రకాల జీవితాలు ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని మాట విన్నవారు, దేవుడు చెప్పింది చేసేవారు ఎలా ఉంటారు, దేవుని మాట వినకుండా తమ సొంత బుద్ధి మీద, తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవించే వారి జీవితము ఎలా ఉంటుందో మనం చూద్దాం కొన్ని నిమిషాలు. ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని
బుద్ధిమంతుని పోలిండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే, దేవుని మాట విని దేవుని మాట చొప్పున జీవించేవాడు బుద్ధిమంతుడు. దేవుని మాట ఎవరు వింటారు? దేవుని మాట ఎవరు వింటారంటే, దేవుని మాట వినేది బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఎన్నటికి దేవుని మాట వినడు. మనం ఎలా ఉండాలి? బుద్ధి కలిగిన వారిగా ఉంటే దేవుని మాట మనం వింటాము. బుద్ధి లేని వాడు ఎన్నటికి దేవుని మాటను వినడు, దేవుని మాటకు లోబడడు. ఆలోచించాలి. దేవుని మాట వినటానికి, దేవుని మాటను లోబడటానికి మనకి ఏం కావాలి? బుద్ధి కావాలి. బైబిల్ సెలవుస్తుంది, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుచున్నారు. చదవండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దేవుని మాట, దేవుని వాక్కును వినాలంటే నీకు బుద్ధి ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానము గలవాడు దేవుని మాట వింటాడు, బుద్ధి గలవాడు దేవుని మాటను లోబడతాడు. చదవండి, నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. ఆలోచించాలి, ఎవరు నశిస్తారు? జ్ఞానం లేనివారు. ఈ జ్ఞానం లేనివారు ఎవరైతే దేవుని మాటలు వినని వారు, దేవుని మాటలు లోబడిన వారు. కాబట్టి దేవుని మాట మనం వినాలి అంటే, దేవుని మాటలు మనం లోబడాలంటే, దేవుని వాక్యాన్ని వినటానికి మనకు బుద్ధి కావాలి. జ్ఞానము గల వారికి ఒక్క దెబ్బ సరిపోతుందంట, బుద్ధిహీనుడికి 100 దెబ్బలు కొట్టినా బుర్రకెక్కదంట. జ్ఞానము గల వారికి ఒక్కసారి చెప్తే చాలు, ఒక్క మాట చెప్తే చాలు, వారికి అర్థమవుతుంది. ఎందుకంటే అతడు జ్ఞానవంతుడు, అతడు బుద్ధివంతుడు. కానీ జ్ఞానం లేని వారికి ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడు చెవులో శంఖం మోదినట్టే. కాబట్టి ఇక్కడ చెప్పున్న మాట ఏమిటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలేను. ఈ రోజు దేవుడు చెప్పే మాటల కంటే, దైవజనుడు చెప్పే మాటల కంటే బయట వారు చెప్పే మాటలు ఎక్కువగా వింటున్నారు. ఈరోజు ప్రజలు దేవుని మాటకు ఇచ్చేటువంటి విలువను, దైవజనుడికి ఇచ్చేటువంటి విలువను చూసుకుంటే, దేవునికి ఇచ్చే విలువ కంటే, దైవజనుడికి ఇచ్చే విలువ కంటే బయట చెప్పే మాటలకు ఎక్కువ విలువిస్తున్నారు. గమనించాలి, మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి, దైవజనుని మాట వినాలి. లోకస్తుల మాట మీద వినకూడదు. అవి మనుషుల మాటలు. లోకులు చెప్పే మాటలు ఏంటి? అవి మనుషుల మాటలు. కానీ దేవుని లేఖన భావం తెలుస్తుంది, మనం దేవుని మాట వినాలి, దైవజనుని మాట వినాలి. ఒకవేళ ఇతర మనుషుల మాటలు వింటే ఆ మాటలో శక్తి లేదు, ఆ మాటలు ఒట్టివి, ఆ మాటల వల్ల నిష్ప్రయోజనము, ఏ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మాటలు వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుడు చెప్పింది చేయాలి. కొంతమంది వింటారు కానీ చెయ్యరు. వింటే ఉపయోగం లేదు, వినిన దానిని మనము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు నోహుకు చెప్పాడు, నోహు, ఈ భూమి అంతా చెడిపోయింది, వారి ఊహలు చెడిపోయాయి, వారి తలంపులు చెడిపోయాయి, వారి మనసులు చెడిపోయాయి. కాబట్టి ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను, ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. కాబట్టి నీవు నీ కుటుంబం కోసము ఒక ఓడను నిర్మించుకో. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇదిగో నేను భూలోకమును నాశనం చేయబోతున్నాను. వారి పాపం నా దృష్టికి బహు ఘోరముగా ఉన్నది. పిల్లలు మొదలుకొని పెద్ద వరకు విడిగా పాపము చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇక నీతి లేదు, ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. కాబట్టి నీ కోసం, నీ కుటుంబం కోసము ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పగానే దేవుడు చెప్పిన మాట నోవాహు విన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను నోవాహు విన్నాడు. కాబట్టి నోవాహు తన కుటుంబం కోసం ఓడను కట్టుకున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, నోవాహు 120 సంవత్సరాలు ప్రకటిస్తున్నాడు, ఇదిగో జల ప్రళయం రాబోతుంది,
ఈ భూమికి దేవుని ఉగ్రత రాబోతుంది. కాబట్టి దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, దేవుని వైపు తిరగండి అని 120 సంవత్సరాలు నోవాహు, దైవజనుడు నోవాహు మాట్లాడితే ఒక్కరు కూడా వినలేదు. తన కుటుంబ సభ్యులు విన్నారు. ఏమని తెలుసా? దేవుని మాట విన్న నోవాహు, దేవుని మాట విన్నటువంటి నోవాహు కుటుంబము దేవుని మందిరం అనే ఓడలోనికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట విన్నవారు దేవుని మందిరం అనే ఓడలోనికి వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు ఓడ యొక్క ద్వారమును మూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జలప్రలయం వచ్చింది. 40 దినాల భూమి మీద ప్రచండమైన వర్షము. దేవుడు ఆకాశ తుమ్ములను విప్పి భయంకరమైన వర్షం వచ్చేసింది. ఎవరు బతికారు? ఎవరు జీవించారు? ఎవరు ప్రాణముతో ఉన్నారంటే దేవుని మాట విన్నటువంటి నోవాహు, దేవుని మాటకు లోబడిన నోవాహు, దేవుడు చెప్పింది చేసిన నోవాహు. మీరు వారి పరిస్థితి ఏంటి? నోవాహు మాట గాని దేవుని మాట గాని విని ప్రజలందరూ కూడా జలప్రలయములో కొట్టుకొని వెళ్ళిపోయారు. జలప్రలయములో నష్టం అయిపోయారు. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా తెలుసుకునే సత్యం ఏమిటంటే దేవుని మాట నోవాహు విన్నాడు. అందుకనే ప్రళయం వచ్చినా, ప్రమాదం వచ్చినా, వాన వచ్చినా, వరం వచ్చినా దేవుని మాట విన్న నోవాహు సురక్షితముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుని మాట వినాలి, దేవుని మాటను లోబడాలి, దేవుడు చెప్పింది చేయాలి. చెప్పినది చేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. ఒకవేళ నోవాహు గాని దేవుని మాట వినకపోతే, దేవుని మాట నమ్మకపోతే ఏమైపోయేవాడు? లోకముతో పాటు వరదలో కొట్టుకుని చనిపోయేవాడు. దేవుని మాట వింటే మరణము నుండి కూడా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. ప్రమాదం నుండి తప్పించబడతావు. దేవుని కోపం నుండి, దేవుని ఉగ్రత నుండి నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు వారి పాపముల దృష్టికి ఘోరముగా ఉన్నది, నేను దాన్ని నాశనం చేయబోతుందంటే అప్పుడు అబ్రహాము చెప్పాడు కదా, అయ్యా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే రక్షిస్తావో కాపాడుతామంటే సరైనడు. తీరు చూస్తే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చేసారు. నువ్వు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబోతున్నాడు, అగ్నితో నాశనం చేయబోతున్నాడు. నోవహు దినములలో ఈ భూమిని నీటితో నాశనం చేసిన రీతిగా ఈ దినాలలో సొదొమ గొమొర్రా చేసిన పాపాన్ని బట్టి దేవుడు అగ్ని గంధకములతో ఆయన అగ్ని వర్షాలు కురిపించబోతున్నాడు. కాబట్టి బయటికి రమ్మని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పినప్పుడు ఏం చెప్పాడు? మీరు ఆ పట్టణం నుండి బయటికి రండి. 5వ కండిషన్, మీరు బయటికి వచ్చినప్పుడు వెనకకి తిరిగి చూడవద్దు, వెనకకి నువ్వు వెళ్ళవద్దు. ఇది దేవుని మాట. రండి, నువ్వు రక్షిస్తాను, నువ్వు కాపాడుతాను, కానీ మీరు వచ్చేటప్పుడు వెనకకి చూడవద్దు, వెనకకి వెళ్ళవద్దు అని చెప్తే లోతు విన్నాడు. లోతు 2 కూతుళ్ళు విన్నారు. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసింది? వెనకకి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాట మనం వినకపోతే చాలా ప్రమాదం. దేవుని మాట విన్న నోవహు కుటుంబం రక్షించబడ్డారు. దేవుని మాట విన్న లోతు రక్షించబడ్డాడు. దేవుని మాట విన్న 2 కుమార్తెలు కూడా భయంకరమైన అగ్ని వర్షం నుండి తప్పించబడ్డారు. కానీ దేవుని మాట విని లోతు భార్య ఏదైతే చూడవద్దని దేవుడు ఆజ్ఞాపించాడో, వెనకకి తిరగవద్దని ఆజ్ఞాపించినప్పటికీ వెనకకి తిరిగింది. అంటే దేవుని మాట వినలేదు, దేవుని మాటను లోబడలేదు. కాబట్టి ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచంలో ఎవరికి జరిగిన రీతిగా బ్రతికుండగానే ఒక ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుని మాట విని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండేది. దేవుని మాట విని ఉంటే నోవాహును దేవుడు ఎలా దీవించాడో లోతును కూడా అలానే దీవించేవాడు. ఈరోజు ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా చరిత్రలో నిలిచిపోయింది. దేవుని మాట విని ప్రతి ఒక్కరు కూడా
నష్టపోతారే తప్ప ఎలాంటి లాభం అనేది ఉండనే ఉండదు. ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలినను. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? బుద్ధిమంతులై ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి. ఎందుకంటే జ్ఞానము గలవాడు మాత్రమే దేవుని మాట వింటాడు. జ్ఞానం లేనివాడు దేవుని మాట వినడు, దేవుని మాటలు లోబడడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోక జ్ఞాని, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది దయ్యాల జ్ఞానం. మనకు కావాల్సింది దైవ జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి, ఈ లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం కావాలి. తర్వాత చూసినట్లయితే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట వినేవారు కదలించబడరు. దేవుని మాట వినేవారిని ఈ ప్రపంచం ఏ శక్తి కూడా కదిలించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని మాట విన్నంత మాత్రం సమస్యలు రావా? వస్తాయి. శోధనలు రావా? వస్తాయి. నిందలు రావా? వస్తాయి. అన్ని వస్తాయి, కానీ అవి నిన్ను ఏమీయో చేయలేవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినేవాడు, దేవుని మాటకు లోబడేవారిని ఈ ప్రపంచం ఏది కూడా కదిలించలేదు, కదిలించనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినా నువ్వు దేవుని మాట వినే వ్యక్తి అయితే ఏ సమస్య కూడా నిన్ను కదిలించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని మాట వినేవాడు కదిలించబడడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను రాజు భయపెట్టాడు. ఈ బంగారు ప్రతిమగాన్ని మీరు నమస్కరించకపోతే మండుచున్న అగ్నిగుండములు మేము పడేస్తానంటే వాళ్ళు ఏమని తెలుసా? ఓ నెబుకద్నెజరు, ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు, మమ్మల్ని రక్షించుటకు మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నీవు దేవుని మాట మీద నిలబడగలిగితే, దేవుని మాటలకు నువ్వు లోబడగలిగితే నువ్వు దేనికి భయపడు, ఆఖరికి మరణానికి కూడా నువ్వు భయపడు. ఎందుకంటే దేవుని మాట వినేవాడు మరణానికి కూడా భయపడ్డు. మరణం వచ్చినా భయపడ్డు, రోగం వచ్చినా భయపడ్డు, శోధన వచ్చినా భయపడ్డు. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో ధైర్యం ఉంది. హల్లెలూయా. అది కానీ లేకపోతే, దేవుని మాట నీ హృదయంలో లేకపోతే ప్రతి దానికి నువ్వు భయపడుతుంటావు, ప్రతి దానికి నువ్వు భయపడిపోతుంటావు. మనుషుల వాడికి భయపడిపోతుంటావు, లోకులు చెప్పిన వాడికి భయపడిపోతుంటావు. కానీ దేవుని మాట వినగలిగితే దేనికి నువ్వు భయం ఉంది కదా. కీడు వచ్చినతడు భయం లేకుండా నెమ్మదిగా పండుకొనును. నీతిమంతునికి, బుద్ధిమంతునికి, దేవుని మాట వినేవాడికి ఒకవేళ భయం వస్తుందని, ప్రమాదం వస్తుందని తెలిసినప్పటికీ అతడంట కీడు వచ్చుచున్నను భయము లేక నెమ్మదిగా నుండును. చదువు మాట. నా ఉపదేశమును అంగీకరించువాడు, నా మాటను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక, భయము లేక, భయము లేక నెమ్మదిగా ఉండును. నెమ్మదిగా ఉండు. అందుకే నోవాహుని గట్టి నెమ్మది. నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి నెమ్మదిగా ఉన్నాడు. లోకంలో ఉన్న వారందరికీ శ్రమ వచ్చింది, భారం వచ్చింది, వరం వచ్చింది, కానీ ఎవరికి నెమ్మది లేదు. కానీ నోవాహుకు నెమ్మది ఉన్నది. ఎందుకంటే దేవుని మాట నోవాహు విన్నాడు కాబట్టి నోవాహు నెమ్మదిగా ఉన్నాడు. ఇక్కడ షడ్రక్, మెషక్ గొలుగు ఏమొచ్చేసింది? ఆ దేశం ఉన్న వాళ్ళందరికీ భయం వచ్చేసింది. ఒకవేళ దండం పెట్టకపోతే, ఒకవేళ మొక్కకపోతే అగ్నిగుండములో పడేస్తారు. అందరూ భయపడి, రాజు ఆటలు భయపడి, రాజు ఆజ్ఞలు భయపడి అందరూ సాగిలు పడి నమస్కారము. కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు, వారు మనుషుల మాటలు భయపడేవారు కాదు, కానీ దేవుని మాటకు భయపడేవారు. హల్లెలూయా. మనుషుల మాటకు భయపడకూడదు. నువ్వు దేవుని మాటకు భయపడే వ్యక్తి అయితే ఏ మనిషి మాటకు నువ్వు భయపడవు.
ఏ మానవుడు నిన్ను భయపెట్టలేడు. మనుషులకు భయపడకుండా, మనుషుల యొక్క బెదిరింపులు భయపడకుండా మనం ఉండాలంటే దేవుని మాటకు నువ్వు లోబడితే ఈ ప్రపంచం ఎవరి మాటకు నువ్వు భయపు చెందవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వచ్చేసారు రాజా, మేము నమస్కరి, ఎందుకంటే మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించిన పైనను మేము మాత్రం మొక్కము, నీ మాటలు లోబడము, నీకు భయపడము. చావనల్ల చస్తాము గాని దేవుని మాటను మేము చంపలేము. హల్లెలూయా. దేవుని మాట మేము చంపలే. అవసరమైతే మేము దేవుని మాట కోసం ఏమైనా సరిపోతాం కానీ దేవుని మాటను మేము చంపం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ అగ్ని కూడా వారిని చంపలేక, ఎందుకు తెలుసా? వారు దేవుని మాట విన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూసినట్లయితే దేవుని మాట వినేవారు అలా ఉంటారు. ఇప్పుడు దేవుని మాట వినేవారు ఎలా ఉంటారు? 26వ వచనం చూద్దాం. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని, గుర్తుపెట్టుకొని, బుద్ధిహీనుడు ఎప్పటికీ దేవుని మాట వినడు. బుద్ధిహీనుడు దేవుని మాటలు వినడానికి ఇష్టపడడు. బుద్ధిహీను యొక్క మనస్తత్వం ఏంటంటే దేవుని మాట వినుడి కంటే తన మాటనే వింటాడు, మనుషుల మాటనే వింటాడు. అందుకని దేవుని మాట వినటువంటి బుద్ధిహీనుడంట అతను కూడా ఇల్లు కట్టాడంట. తర్వాత చూద్దాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఆలోచించండి, దేవుని మాట విని వాడు ఎన్నటికి పడిపోడు. దేవుని మాట విన్నా నోవహు పడిపోలేదు. దేవుని మాట విన్నటువంటి భక్తులు ఎవరు పడిపోలేదు. ఎవరు పడిపోయారంటే, ఎవరు కూలిపోయారంటే దేవుని మాట విని వాడు ఏదో ఒక రోజు కూలిపోతాడు. నీవు నిత్యము దేవుని సన్నిధిలో కదలక నిత్యము సీయోను కొండవలె ఉండాలి అంటే నువ్వు దేవుని మాట మీద నువ్వు కట్టబడితే, దేవుని మాట మీద నువ్వు ఆధారపడగలిగితే వాన గాని, వరద గాని, తుఫాను గాని ఏమీ నిన్ను కదిలించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వినని వాడు ఎలా ఉన్నాడంట? ఇసుక మీద కట్టినటువంటి. దేవుని మాట వినని వాడు వరద వచ్చిన పోతాడు, గాలి వచ్చిన పోతాడు, శోధన వచ్చిన పోతాడు, అడ్రస్ కూడా ఉండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినే వారికి అడ్రస్ ఉంది, కానీ దేవుని మాట వినే వారికి అడ్రస్. ఎందుకండి, గాలి వచ్చిందనుకో, ఒక పేపర్ ఉంది, గాలి ఎక్కడికి పోతుంది, ఎటు పోదో తెలియదు. దేవుని మాట వినని వాడు కూడా ఆ పేపర్ వల్లే ఉంటాడు. దేవుని మాట లోబడిన వాడు కూడా అలానే ఉంటాడు. కాబట్టి ఈ 3 రోజులు చక్కని సందేశాలు మనం వింటున్నాం. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుని వెళ్ళాలంటే దేవుని మాట వినాలి, దైవజనుని మాట వినాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు దైవజనుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. దైవజనుడు నిలబడి మాట్లాడినప్పుడు అది మానవ మాటగా కాకుండా ఇది దేవుని మాట, ఇది దేవుని స్వరమని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే బలంగా ఉంటారు. మాట్లాడే వ్యక్తి ముఖాలను చూడకూడదు. మాట్లాడేటువంటి వ్యక్తి లోపల నుండి మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనము చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా మన జీవితంలో దేవుని మాట అప్పుడప్పుడు లోబడుతూ ఉంటున్నామా? ఇక నుండి అబ్రహాములే పరిపూర్ణంగా మనం లోబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణంగా దేవుని మాటకు మనం లోబడి దేవుని చిత్తాన్ని చేస్తే అంటాడు, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము బ్రతుకును. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడితే నువ్వు నిరంతరము నిలుస్తావు. అలా ఉండాలా? లేకపోతే మధ్యలో కొట్టుకుపోయే వాళ్ళగా ఉండాలా? దేవుని మాట విన్నవాడు కదిలించబడ్డు, దేవుని మాట వినడు ఎప్పుడు కూడా నిరంతరం నిలుస్తాడు. ఒకవేళ దేవుని మాట వినకపోతే గుర్తుపెట్టుకో, ఇసుక మీద కట్టి నీళ్ళు వల్లే అడ్రస్ లేకుండా కూలిపోతావు, కదిలించబడతావు, ఆఖరికి నీ స్థలాన్ని కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి నువ్వు దేవుని మాట వింటే
ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వింటే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వస్తావు. దేవుని మాట వినకపోతే ఈ లోకంలో ఏదో ఒక శోధంతో ఏదో ఒక పాపం నిన్ను పట్టేసి ఏం చేస్తుంది? దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా నీకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుడు చెప్పింది మనము చేద్దాం. మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఇతరులకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టము కాబట్టి మనం కూడా కష్టమైన ఇష్టపడి దేవుని చిత్తాన్ని మనం చేసేవారికి ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో మరి ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింప చేయునుగాక. ఆమేన్.